ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. యోగ సాధన కోసం సిద్ధంగా ఉన్న సాధకులందరికీ కూడా ఆశీస్సులు. బోధనకు చక్కటి బోధన చేస్తూ వారికి విషయ పరిజ్ఞానాన్ని ఇస్తూ ఉన్న బోధకులందరికీ కూడా నా ప్రణామాలు. మనం గత తరగతిలో ఒక మంచి విషయాన్ని, అంటే మనం చూసిన విషయాలన్నీ మంచివే, కానీ ఒకదానికన్నా ఒకటి మనల్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు కావలసిన విషయ పరిజ్ఞానాన్ని ఎస్ వ్యాస వారు వారి థియరీ సెక్షన్ లో మనకి ఇచ్చారు. ఇందులో భాగంగా మనం భారతీయ సంస్కృతిని గురించి చూస్తూ ఉన్నాం. సంస్కృతి, నాగరికత, ఈ రెండు కూడా ప్రతి జాతికి కూడాను, ప్రతి దేశానికి కూడా వాటికంటూ ప్రత్యేకంగా ఉంటూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే, సంస్కృతి అంటే మనము, నాగరికత అంటే మనది. అంటే మనం ఆచరిస్తూ ఉన్నదేమో నాగరికత అవుతుంది. సంస్కృతి అంటే ప్రత్యేకంగా వేరే ఏం కాదు, మనం, మన ప్రవర్తన, ఈ రెండే సంస్కృతి కింద వస్తాయి. ఇందులో మన సంస్కృతి గురించి చూస్తే భారతీయ సంస్కృతి చాలా విశేషమైనది, పురాతనమైనది. ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడాను నాగరికత అనేది ఆవిర్భవించని సమయంలోనే మనకి అత్యద్భుతమైన వేద జ్ఞానం కాబట్టి మన దేశ సంస్కృతి అనేది, మన దేశ నాగరికత అనేది చాలా పురాతనమైనవి. అందుకని దీన్ని మనం ఏమంటాం, సనాతన ధర్మం అని చెప్పేసి అని ప్రత్యేకంగా విశేషమైన వివరణ ఉంటుందన్నమాట. విశేషమైన పదజాలం దీనికి వాడుతూ ఉంటాం. మనం ఆచరిస్తున్నది మన సంస్కృతి సనాతన ధర్మ సంస్కృతి. ఇందులో భాగంగా మనం ఆ సరస్వతి నది పరివాహిక ప్రాంతంలో ఉన్న నాగరికత గురించి, అంటే మొహంజోదారో, హరప్ప అనే ప్రాచీన నాగరికతల గురించి మనం ముందు జరిగిన తరగతిలో నేర్చుకున్నాం. అలాగే దీని గురించి ఉండిన ఆ అభిప్రాయ భేదాలు, లేదంటే సరైన అభిప్రాయాలు కానివి ఉన్నాయి చూసారా. ఏదైతే గనక తప్పుడు అభిప్రాయాలు అని చెప్పేసి అంటారు. తప్పుడు అభిప్రాయాలు ఎవరో జర్మన్ దేశానికి చెందిన గొప్ప చారిత్రక పరిశోధకుడు, లేదంటే తత్వవేత్త, శాస్త్రవేత్త అని చెప్పేసి అనొచ్చు, వారు మ్యాక్స్ ముల్లర్. ఆయన సంస్కృతాన్ని భారతదేశానికి వచ్చి సంస్కృతాన్ని నేర్చుకుని సంస్కృతంలో ఉన్న వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన సంస్కృతి చాలా పురాతన సంస్కృతి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అలాగే దానికి ఒక అపప్రత కూడా తీసుకొచ్చాడు. ఏంటంటే, ఆర్యులు అనే వారేమో మధ్య ఆసియా నుంచి భారతదేశం మీదుగా దండెత్తి వచ్చి ఇక్కడ పెద్ద యుద్ధం జరిపి, మొహంజోదారో, హరప్పా ప్రదేశాల్లో పెద్ద యుద్ధం జరిపి, ఆ యుద్ధం ద్వారా అక్కడ ఉండే నేటివ్, అంటే భారతదేశానికి ఆదిమం నుంచి ఉన్న జాతి అయిన ద్రవిడులు అనే జాతిని
దక్షిణ పథానికి తరిమేసి వీరిక్కడ స్థిరపడ్డారు అని ఒక ఆయన ఒక థీరీని ముందు తీసుకొచ్చాడు. కానీ ఆయన చివరి రోజుల్లో ఆ విషయం తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇది తప్పు, భారతదేశంలో ఇప్పుడున్న ఆర్యులు కానీ ద్రవిడులు కానీ అందరూ కూడాను అక్కడ జాతి వారే, ఆ సంస్కృతి అక్కడ విలసిల్లి వారు ఆ ఈ లండన్ టైమ్స్ అనే దానికి ఇచ్చిన ఒక వివరణలో ఇచ్చారనమాట. వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉంటుండేవారు అనమాట. ఇప్పుడు ఇప్పటి వరకు నేర్చుకున్న విషయానికి కొనసాగింపుగా మనం విషయాన్ని చూద్దాం. ఈ ఈ ఇంతవరకు చెప్పింది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు జరిగిన విషయాలు చెప్పాం. ఇప్పుడు 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందింది భారతదేశం. అలాగే మన స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో మన పరిపాలన ఆరంభమైన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్న పేరుతో పరిశోధనలు కొనసాగించారో అదే ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అదనపు నిధులు కొత్తగా వచ్చిన ప్రభుత్వం సమకూర్చింది. ఎందుకంటే మన సంస్కృతి, మన మూలాలు, మన జడం అని చెప్పేసి అంటారు. జడ్ అంటే మూలం. ఈ ఈ మూలాల గురించి తెలుసుకోవాలనే ఆ ఒక ఆసక్తి, ఈ ఆసక్తి వలన వీరు మరింత నిధులను సమకూర్చి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కోరడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, అంతకు ముందు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు మొహంజోదారో హరప్పా అనేవి భారతదేశంలోనే ఒక అంతర్భాగమే. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం రెండుగా విభజించబడింది. భారతదేశము, పాకిస్తాను అనేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే మొహంజోదారో ప్రాంతం ఏమో తూర్పు పంజాబ్ లో ఉంది. ఈ తూర్పు పంజాబ్ ఏమో పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అక్కడ ఏదన్నా కనుక పరిశోధనలు జరగాలి అని చెప్పేసి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అనుమతి కూడా కావాలి. అలాగే రెండు దేశాల యొక్క సంయుక్త పరిశోధన వలన విషయాలు బయటపడతాయి అని అప్పుడు ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది అనమాట. కాకపోతే ఈ రెండు ప్రభుత్వాలు మన సంస్కృతికి సంబంధించిన విషయం కదా, మన నాగరికతను బయట పెట్టే విషయం కదా, ప్రపంచానికి మంది అతి పురాతన, విశాలమైన, విశిష్టమైన, విలక్షణమైన నాగరికత అని చెప్పేసి తెలియచేయడానికి మనకి ఇదో అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే అభిప్రాయం ఇరు ప్రభుత్వాలకి వచ్చి వీరు ఇద్దరు కూడాను సహకరించి అక్కడ పరిశోధన జరిగేందుకు వీరికి అవకాశం ఇచ్చారనమాట. ఇప్పుడు నిజానికి సరస్వతి నది అనేది కనబడకుండా పోయిందని చెప్పేసి అనుకున్నాం కదా. అంతర్ధానం అయిపోయింది. ఈ అంతర్ధానం అయిపోయిన నది పరివాహిక ప్రాంతం ఎంతవరకు ఉండేదంటే మొహంజోదారో హరప్పా అంటే తూర్పు పంజాబ్ నుండి మొదలు పెట్టుకొని ఇప్పుడు గోదావరి, నర్మదా, ఈ గోదావరి నర్మదా వరకు కూడాను ఉండే ప్రాంతమంతా కూడాను ఈ నాగరికత విస్తరించిందట. ఇప్పుడు ఇలా విస్తరించిన నాగరికత ఎందుకంటే అక్కడ జరిగిన త్రవ్వకాల్లో ఏదో ఒక వస్తు విశేషం దొరుకుతూనే ఉంది. మెటీరియల్ సంస్కృతి అని అనుకున్నాం కదా. ఈ మెటీరియల్ సంస్కృతి అని చెప్పేసి అంటే అప్పట్లో వారు వాడిన పాత్రలు కానివ్వండి, వారు సృష్టించిన కళాకృతులు కానివ్వండి, వీటన్నిటిని బట్టి ఈ సంస్కృతిని నిర్ణయిస్తాం. కాబట్టి దానికి అనుగుణంగా పరిశోధనలు జరగడం మొదలుపెట్టాయి. ఎక్కడి వరకు, నర్మదా నది, గోదావరి తీరం వరకు కూడా అన్నమాట. ఇప్పుడు ఇదే టైంలో శాటిలైట్ ఫోటోగ్రఫీ అనే ఒక కొత్త విధానం, అంటే శాటిలైట్ ద్వారా, ఉపగ్రహం ద్వారా కింద ఉండే జియోగ్రఫీ అంటే భూతలాన్ని ఫోటోలు తీసినందువల్ల ఆ ఫోటోలలో కొంత మనకి చాలా ఇన్ఫర్మేషన్ అంటే విశేషాలు, వివరాలు తెలుస్తాయి అన్నమాట. దీనికి సంబంధించినవి జల వనరులకు సంబంధించినవి, వృక్ష వనరులకు సంబంధించింది, జీవ జంతుజాల వనరులకు సంబంధించిన విషయాలన్నీ కూడాను రకరకాల రంగుల్లో అక్కడ నుంచి తీయబడిన, అంతరిక్షం నుంచి తీయబడిన ఛాయాచిత్రాల్లో ఇవి నిక్షిప్తం, ప్రతిఫలిస్తాయి అన్నమాట. దాన్ని బట్టి ఏ ఏరియాలో ఏమున్నది అంటే నీరు ఎక్కడ ఉన్నది, నీరు లేని ఎడారి ప్రాంతం ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడాను మనకి ఏరియల్ ఫోటోగ్రఫీ ద్వారా
తెలిసిన తెలిసే తెలిసే అవకాశం మనకి కలిగిందనమాట. సో ఈ అవకాశాన్ని మన ప్రభుత్వం ఉపయోగించుకుని తీసిన చిత్రాల్లో ఇప్పుడు రాజస్థాన్ ఎడారి అనేది ఏర్పడిందని చెప్పేసి ఎడారిలో తీసిన చిత్రాలలో నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంటూ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అంటే నీరు ఎక్కువగా ఉంటే దాని పరిమాణాన్ని బట్టి నీలి రంగులో కానీ, అంటే తీసిన ఛాయా చిత్రాల్లో నీలి రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ మచ్చలు ఉంటాయి. అంటే దాని పరిమాణాన్ని బట్టి ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా నీలి రంగుకి వస్తాయి. తక్కువ ప్రాంతంలో తక్కువ పరిమాణంలో లభిస్తుంటే కనుక అది ఆకుపచ్చ రంగులో మచ్చల్లాగా కనిపిస్తుంది అనమాట. తీరా చూస్తే అదేమో ఎడారి, నీరుండే అవకాశమే లేదు. కానీ తీసిన ఛాయాచిత్రాల్లోనేమో ఇలాగ రెండు రంగుల్లో మనకి ఛాయాచిత్రాల్లో రెండు రెండు రంగులు కనిపించాయంట. కనిపించేసరికి ఇక్కడ శాస్త్రజ్ఞులకి ఆసక్తి కలిగింది. ఎందుకని ఈ విధంగా ఛాయాచిత్రాలకు నీరు లేని చోట నీరు ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తుంది అని చెప్పేసి అంటే, అప్పుడు చేసిన సిస్మోగ్రాఫిక్ పరిశోధన అని చెప్పేసి అంటారు. అంటే భూమి యొక్క కంపనాలు ఉంటాయి కదా, ఈ కంపనాలను బట్టి చేసే పరీక్షల్లో భూమికి చాలా అంతర్భాగంలో ఓ పెద్ద నీటి ప్రవాహం ప్రవహిస్తున్నది అన్న విషయం తెలిసింది. ఇప్పుడు ఇది ఈ ప్రవాహం ఏమై ఉంటుంది అనే ఆసక్తి వారికి కలిగినప్పుడు వారి ప్రశ్నకి సమాధానం మన వేదం ఇచ్చింది. ఈ వేదంలో ఆ ప్రదేశంలో ఒకప్పుడు సరస్వతి నది ప్రవహించింది అన్న విషయం వేదంలో చెప్పబడింది. కాబట్టి ఈ పరిశోధన చేసే వాళ్ళకి వేదం సహకరించింది అనమాట. వేదాల్లో ఉదహరించిన సరస్వతి నది ఇక్కడ బహుశా భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అని అన్నారు కదా, శాపవశాత్తు అని చెప్పేసి అని పురాణాల ప్రకారం చెప్తాయి. ఎందుకంటే సరస్వతి నదట మహావిష్ణువుని ప్రార్థించిందంట. ఏమని? నాకు ఒక వరం ఇవ్వండి అంటే. ఏమ్మా ఏం వరం కావాలి అని అడిగితే ఆవిడ అడిగిందట, ప్రపంచంలో ఏ నదికి లేని ఔన్నత్యం నాకు ఉండాలి. ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా కాకుండా నన్నే ప్రథమ నది కింద, నన్నే ఉన్నతి గల నది కింద నన్ను అందరూ కూడా ఆరాధించాలి అంటూ కోరికిందంట. కానీ నిజానికి గంగ అనేది ఉంది కదా, గంగ విష్ణు పాదోద్భవి అని చెప్పేసి అంటారు. విష్ణు పాదం నుంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే వామన రూపంలో విష్ణువు త్రిము త్రిలోకాలను కూడాను దాటి పాదాన్ని పంపించినప్పుడు ఒక ఒక పాదమేమో భూమి మీద, ఒక పాదం ఆకాశంలో పెట్టి మూడో కాలు ఎక్కడ పెట్టను అని అడిగినప్పుడు కదా బలిచక్రవర్తి తల మీద పెట్టమంటాడు. ఈ రెండో పాదం ఆకాశంలోంచి వెళుతూ ఉన్నప్పుడు బ్రహ్మలోకం వరకు వెళ్ళిందట. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఏమిటి హడావిడి అని చెప్పి చూస్తే మీ నాన్నగారి పాదం వస్తుందండి అనేసరికి విష్ణుమూర్తి కదా వామనుడు అంటే, విష్ణుమూర్తి పాదం వస్తుందని ఆయన తన చేతిలో ఉన్న పాత్ర ఉంటుంది కదా, జలపాత్ర, ఆ జలపాత్ర తీసుకొని దానిలోని జలంతో విష్ణు పాదానికి అభిషేకం చేశాడంట. అలా అభిషేకం చేసిన జలమే మనకి ఆకాశ గంగగా మన భూమి మీదకి వచ్చింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇంతటి వైశిష్ట్యం గల గంగ కన్నా నాకు విశిష్టత కావాలి అని చెప్పేసి కోరింది కాబట్టి, ఒక ఆ స్వార్థంతో కూడుకున్న కోరిక కోరింది కాబట్టి, ఇంతవరకు నువ్వు పొందిన పూజలేక నువ్వు పొందలేవు, పూజలకు కూడా అర్హత కోల్పోయావు నీ స్వార్థం వల్ల. అందుకని నువ్వు ఇక నుంచి అంతర్హితంగా, అంటే అంతర్ధానం అయిపో అని చెప్పేసి విష్ణుమూర్తి శపించాడట. ఇంకా అక్కడి నుంచి, అందుకని మానా అంటాం కదా మనం. ఎక్కడంటే భారతదేశంలో చివరికి వెళ్ళి మనం బద్రీనాథ్ అని చెప్పేసి అంటాం. బద్రీనాథ్ లో వ్యాస గుహ, ఆ గణేష్ గుహ అని చెప్పేసి వ్యాసుడు మహాభారతం రాసిన చోటు అంటారు. ఆ ప్రదేశంలో ఉన్న ఒక ఆ మా ప్రదేశంలోనే సరస్వతి నది ఉంది. సరస్వతి నది ఎంత చల్లగా ఉంటుందంటే మనం చేయి పెడితే గడ్డ కట్టేస్తుంది అనమాట. భగవంతుడు అనుగ్రహించి మేము అక్కడికి కూడా వెళ్ళి నదిని దర్శనం చేసుకొని పక్కనే సరస్వతి మాత ఆలయం ఉంటుంది. ఆలయం అక్కడ ప్రత్యక్షంగా మనం ఈ కళ్ళతో మనం సరస్వతి నదిని చూడగలుగుతాము. ఆ తర్వాత అది ముందుకు వచ్చి మందాకిని నదిలో కలిసి భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటారు. అలకనంద నదితో కలిసి భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయిందట. అలాగ వెళ్ళిపోయిన సరస్వతి నది ఈ దారిలో, ఈ మార్గంలో ప్రవేశించి
ప్రవహిస్తూ ఉన్నది. అది భూమి అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంది అని చెప్పేసి మన వేదాలు చెప్తున్నాయి. ఈ వేదం పురాణాల్లో చెప్పిన విశేషాలు ఖచ్చితంగా ఇప్పుడు ఈ శాటిలైట్ నుంచి తీసిన చిత్రాల ద్వారా ఇది నిజము అంటే మన పురాణము పుక్కిట పురాణము కాదు. ఇది ఖచ్చితంగా మనకి ఆధార సహితమైనదే. చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు ఇందులో మన పురాణాల్లో ఉటంకించబడ్డాయి అనే విషయం కూడా రుజువైందనమాట. ఇప్పుడు మనం ఒక శ్లోకం చదువుతూ ఉంటాం కదా, ఎక్కడన్నా తీర్థానికి వెళ్ళినప్పుడు తీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటే మనం స్నానం చేస్తూ ఉన్న నదులు మనం ఇంట్లో స్నానం చేస్తూ ఉన్న బకెట్లో ఉన్న నీళ్లలో గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఈ నదులన్నీ కూడాను జలేస్మిన్ సన్నిధిం కురు, నేను స్నానం చేస్తున్న ఈ జలంలో ఉండుగాక అని చెప్పేసి, అంటే ఇంట్లో చేస్తే ఎలా అంటాం, తీర్థంలో చేసినప్పుడు తీర్థంలో ఏ తీర్థంలో చేసినా సరే ఆ నది దగ్గర ఈ శ్లోకం చెప్తూ ఉంటాం. అంటే ఇందులో ఉటంకించబడింది సరస్వతి నది. ఇప్పుడు సరస్వతి నది గురించి మరో విశేషం ఏంటంటే, ఇది త్రివేణి సంగమం అలహాబాద్ అని చెప్పేసి అంటారు. అప్పుడు ప్రయాగరాజ్ కింద మార్చారు దాన్ని పేరు. అది ఒకప్పుడు ప్రయాగరాజే, తర్వాత అలహాబాద్ అయింది, మళ్ళీ తిరిగి ప్రయాగరాజ్ గా మార్చబడింది. ప్రయాగ అని చెప్పేసి అన్నప్పుడు 3 నదుల సంగమం ఉంది అక్కడ. 3 నదులు ఏంటంటే త్రివేణి సంగమం అంటారు దాన్ని, గంగ, యమున, సరస్వతి. కానీ మనకి గంగా నది ఎడం వైపు నుంచి ఏమో బురద రంగులో వస్తూ ఉంటుంది. ఆ యమునా నది ఏమో కుడివైపు నుంచి నల్లటి రంగులో వస్తూ ఉంటుంది. మనం ఈ 2 నదులను చూడవచ్చు. ఈ సంగమ ప్రాంతంలో ఈ రెండు కూడా కలుస్తాయి అన్నమాట, కలిసి ప్రయాణిస్తాయి. కొంత దూరం వరకు ఈ రెండిటికి మధ్య ఉండే ఒక నల్లటి గీతలాగా కనిపిస్తూ కుడి చేతేపేమో నల్లటి ప్రవాహం, ఎడం చేతేపేమో పసుపు రంగులోని ప్రవాహం. ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ 2 నదులు కూడా కలిసిపోతాయి. మరి అందరూ అడుగుతారు, ఇక్కడ ఏమండి 2 నదులే బయటికి కనిపిస్తున్నాయి మా కళ్ళకి, మరి త్రివేణి సంగమం అన్నారు, 3వ నది ఎక్కడా అని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ ఉండే పండితులు ఏం చెప్తారంటే, మనకి కనిపించే ఈ 2 నదులు కాకుండా 3వ నది భూమి అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంది. అది ఈ ప్రదేశంలో పైకి వచ్చి కలిసి త్రివేణి సంగమాన్ని పవిత్రం చేస్తుంది. అందుకనే ఈ ప్రదేశంలో సంగమం జరిగిన ప్రదేశంలో స్నానం గనక చేసేటట్టయితే 3 నదులలో చేసిన పుణ్యం మనకు లభిస్తుందని చెప్పేసి భారతీయ సంస్కృతిలో చెప్పడం జరిగిందనమాట. ఇది ఎంతటి ఔన్నత్యం ఉన్న విషయం, అలాగే ఎంత సత్యమైన విషయం ఇది. సత్య ప్రమాణం మనకు కనిపిస్తూ ఉంది కదా, భూమి అంతర్భాగంలో వెళుతూ ఉందని చెప్పేసి. ఇది సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత వచ్చిన సాంకేతిక విప్లవంతో సెటిలైట్ అంటూ ఈ మన ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపించినప్పుడు అంతరిక్షం నుండి తీసిన ఛాయాచిత్రాల్లో ఈ విషయం మనకి బయటపడింది, సరస్వతి నది యొక్క అస్తిత్వం గురించి. సరస్వతి నది కేవలం కల్పన కాదు, ఒక్కటి పురాణం కాదు, ఇది సత్యము, సత్య ప్రమాణం అని చెప్పేసి మనకు తెలిసిందనమాట. ఈ రుజువైన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ సరస్వతి నది ప్రవహించిన ప్రదేశంలో దాని పక్క ఇప్పుడు మన పురాతన కాలం నుంచి కూడాను మానవ సమూహాలు ఎక్కడ అభివృద్ధి చెందాయి అని చెప్పేసి అంటే నదీ పరివాహిక ప్రాంతం. ఎందుకంటే వారికి పుష్కలమైన నీటి వసతి కావాలి కదా, ఏ జాతి అయినా సరే. అది మనకు పొద్దున లెగిస్తే ఎంత నీటి అవసరం ఉంది మనకి, అలా ఈ అవసరం ఎప్పటి నుంచి ముందు నుంచి ఉంది కదా మనకి. ఆ ఆచారాలును ఆ కర్మకాండల్లో వినియోగించడం వేరే, కానీ తాగడానికి, స్నానం చేయడానికి, పాత్రలు తోముకోవడానికి, ప్రతిదానికి కూడా మనకి నీటి అవసరం ఉంది. కాబట్టి ఈ మనుషుల సమూహాలు ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి అంటే నదుల పక్కన చక్కటి వసతి, చక్కటి మైదానాలు ఉన్న ప్రదేశాల్లో, ఆ లోయల్లో. ఎందుకంటే నది పైనుంచి కూడా తీసుకొచ్చే సారవంతమైన మట్టి వలన ఇక్కడ ఏ పంటలైనా పండుతాయి. అంటే వ్యవసాయదారుడుగా మారిన మనిషికి ఈ నదీ పరివాహిక ప్రాంతంలోని డెల్టా అని చెప్పేసి అంటాం. ఈ డెల్టాలో చక్కటి పంటలు పండించుకున్నందువల్ల వాడు ఎప్పుడు చూసినా సరే నది పక్కనే నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాడు అనమాట. ఇలా నాగరికత ఆ సరస్వతి నది పక్కన
అంటే దాన్ని సింధు నది అని చెప్పేసి ఆ తర్వాత కాలంలో అని చెప్పేసి అన్నారు. అంటే యాక్చువల్ సరస్వతి నది కాదు, అదే ప్రవహించిన ప్రదేశంలో ఆ పైన హిమాలయాల నుంచి సింధు నది ప్రవహిస్తూ వచ్చిందనమాట. ఆంగ్లంలో సింధు నదిని ఇందు అని చెప్పేసి అంటారు, ఇండస్ అని చెప్పేసి అని. ఇండస్, అందుకని ఆ ఇండస్ నది పరివాహిక ప్రాంతం కాబట్టి ఇండస్ వ్యాలీ అన్నారు. ఆ ఇండస్ వ్యాలీ దగ్గర ఏర్పడిన నాగరికత కాబట్టి దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది లోయ నాగరికత అని పేరు పెట్టారు. అదే శాశ్వతం అయిపోయింది అనమాట, అదే పాపులర్ అయింది. ఇప్పుడు ఈ నాగరికతకు సంబంధించి దొరికిన కొన్ని ఆధారాలు, అంటే ఇప్పుడు వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పరిశీలించి కొన్ని వివరాలను బయట పెట్టుకున్నారు కదా, అవి మనం ఒకసారి చూద్దాం. ఇది నగర ప్రణాళిక మొట్టమొదటిది, అంటే సిటీ ప్లానింగ్ అన్నమాట. సిటీ ప్లానింగ్ ఏంటి? మెటీరియల్ కల్చర్ అని చెప్పేసి అని అనుకున్నాం కదా మనం. ఈ మెటీరియల్ కల్చర్ కి సంబంధించిన ఆధారాలన్నీ కూడాను ఒక నగరాన్ని వీరు నిర్మించుకొని ఆ నగరంలో నివసించారు అన్న విషయం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇళ్లకు, ఈ నగరంలో నిర్మించబడిన ఇళ్లకంట నీటి సరఫరా కూడా ఉందట. ఎప్పటి మాట మనం చెప్పేది? ఇవాళ కూడా చాలా గ్రామాలకి మన ప్రభుత్వాలు నీరు అందించలేని స్థితిలో ఉన్నప్పుడు, పురాతన కాలంలోనే నిర్మించిన నగరాలలో మన వారి సాంకేతికత ఎంత గొప్పగా ఉండేదంటే, అక్కడికి వారు గృహాలకే నీటిని కొళాయిలో లేదంటే వేరే మార్గాలో మొత్తం మీద వారు అప్పటి ప్రజలకి నీటిని ఇంటికే అందించారట. అలాగే వాళ్ళు ఆ కొన్ని మట్టి బొమ్మలు లభించాయి. ఈ మట్టి బొమ్మల్లో, ఆ ప్రతిమల్లో ఒక విలక్షణ లక్షణం ఏం కనిపించిందంటే, కొన్ని సింబల్స్ ను ఉపయోగించారంట. బొమ్మ తయారు చేయడానికి కొన్ని సింబల్స్, అంటే ప్రతీకలు ఉపయోగించారనమాట. అంటే మరి సంచార జాతులు ప్రజలు అయి ఉంటే గనక సింబల్స్ ఉపయోగించేంత తెలివితేటలు ఉంటాయి అంటారా? అక్కడ స్థిరపడి కాంటెంప్లేషన్ అని చెప్పేసి, అంటే ఏదైతే గనక ధ్యానము, ధారణ, సమాధి వంటి స్థితులు అనుభవించిన వారికి కదా ఆ ఈ విధమైన కళాకృతులను సృష్టించే సృజన శక్తి, ఈ జ్ఞానం లభిస్తుంది. ఉం? ఆ అదే అలాగే మనకి రామాయణం, మహాభారతం వాటిలో వివరించిన ఆభరణాలు ఉన్నాయి కదా, ఈ ఆభరణాలకి దరిదాపులుగా సమానంగా ఉండేటట్లుగా ఈ ప్రాంతంలో నివసించిన ప్రజలు వాడిన ఆభరణాలు ఉన్నాయట, అంటే దొరికిన ఆధారాలను బట్టి. అలాగే ఒక విగ్రహం దొరికింది, చాలా విశిష్టం. అది ఒక మనిషి యోగ పోస్చర్ అని చెప్పేసి, అంటే యోగ భంగిమలో కూర్చొని, హాస్పిటల్ వేసుకొని పద్మాసనంలో కూర్చొని, చేతులేమో చక్కగా పాదాల మీద పెట్టి పద్మాసనంలో కూర్చొని ఉన్న వ్యక్తికి తలపైన 2 కొమ్ములు ఉన్నాయట. ఎలా సాధ్యం ఇది అని చెప్పేసి అంటే, అప్పట్లో వారు ఆరాధించిన ఒక దైవం పశుపతినాథుడు. పశువులంటే మనం జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పేసి అనుకున్నాం కదా, అంటే మనం కూడా పశు లక్షణాలు ఉన్నంత వరకు కూడా మనం పశువుల కిందే లెక్క. మానవ లక్షణాలు వచ్చినప్పుడు కదా, మనీషి లక్షణాలు వచ్చినప్పుడు మనం మనుషులు అవుతాము, అప్పటి వరకు పశువులు. మరి మనందరికీ నాథుడు ఎవరయ్యా అని చెప్పేసి అంటే పశుపతి నాథుడు. ఈ పశుపతి నాథుడి యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఈ విధంగా తయారు చేసి, అంటే ఒక ప్రతీక కదా, అంటే నిజంగా మనిషి కొమ్ములు ఉండవు కదా, దైవత కాబట్టి ఈ పశువులందరికీ నాథుడు కాబట్టి ఆయనకి ఆ హెడ్ డ్రెస్ అని చెప్పేసి అంటారంటే ఒక తలకి ధరించిన ఒక ఆభరణం అనమాట. తలకి ధరించిన ఒక ఆ, తలపాగా లాంటిది, దానికి 2 కొమ్ములు కూడా పెట్టారు. ఈ విధంగా సృజనాత్మక శక్తి వారిలో ప్రదర్శించబడింది. ఇప్పుడు దీన్ని పశుపతినాథుడు అంటే శివుడు అనే వాడికే ఒక ఆ అవతారం అని చెప్పి భావించి, దాన్ని ఒక శిల్ప రూపంలో, ఒక విగ్రహ రూపంలో రూపొందించారు అని చెప్పేసి అంటే, వారెంత తాత్వికంగా అభివృద్ధి చెందుంటారు. ఆ వారి తత్వదర్శన సింబల్స్, అంటే చిత్రాలను ఉపయోగించి బొమ్మల రూపంలో తయారు చేసి ఇచ్చారు. దీన్ని నిజంగా చెప్పాలంటే ప్రతి బొమ్మ కూడా ఒక ఆ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఇది ఈ బొమ్మ పశుపతి నాథ అనే పదాన్ని పరిచయం చేస్తుంది. అంటే దీన్ని వీళ్ళు ఏమన్నారంటే, ఈ సింబల్స్ ద్వారా, ప్రతీకల ద్వారా విషయాన్ని చెప్పాలని ప్రయత్నించిన లిపిని
బ్రాహ్మీ లిపి అని చెప్పేసి అన్నారు. అంటే సంస్కృత లిపి ఎలా ఉంది కదా మనకి, ఆ ఈ సంస్కృతానికి లిపి ఎలా అయితే ఉందో అప్పట్లో ఈ విధమైన సింబల్స్ తో ఉపయోగించ ఇదే విధమైన సింబల్స్ ని మనం ఈజిప్ట్ లో కూడా చిత్రలిపి అని చెప్పేసి అంటాం మనం. ఈ చిత్రలిపిలో కూడా చూడొచ్చు. ఈజిప్ట్ లో కూడా వాళ్ళు ఇదే విధమైన సింబల్స్ నే వాడారు. పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, రకరకాల రకరకాల సింబల్స్, రకరకాల ఆకృతుల్ని వారు భాష కింద వాడి విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు. అలాగే దీన్ని బ్రాహ్మీ లిపి అని చెప్పేసి మనవారు గుర్తించారనమాట. ఇప్పుడు జర్మనీకి చెందిన ఒక పండితుడు ఉన్నాడు. ఆయన పేరు రిచర్డ్ ఎడ్వర్డ్. రిచర్డ్. రిచర్డ్ అనే వారి చేత ఒక పుస్తకం ప్రచురించబడింది. ఏంటి ఆయన కంప్యూటర్ అప్పట్లోనే ఒక కంప్యూటర్ సహాయంతో ఇలాంటి చిత్రాలన్నిటినీ కూడాను ఒక దాదాపుగా మన ఇక్కడ దొరికినవి 200 దాదాపు దొరికాయి. ఈ 200ని కూడాను కంప్యూటర్ కి ఫీడ్ చేసి సింబల్ కి దీనికి ఉండే ఒక సారూప్యతని కనుక చూసినప్పుడు ఇవన్నీ కూడాను ఆయనకి మనందరికీ కూడా ఆ విచిత్రం అనిపించే ఒక విషయం దొరికిందంట. ఏంటది? ఋగ్వేదంలో చెప్పబడిన మంత్రాలని ఈ విధమైన రూపాల కింద వారు ప్రతీకల కింద, సింబల్స్ కింద, మంత్రాన్ని సింబల్ కింద మార్చడం అనే అంతటి జ్ఞానం వారికి ఉందంటే వారు ఎంతటి మేధావులై ఉంటారు, ఆ ఎంతటి జ్ఞానవంతులై ఉంటారు వాళ్ళంతా కూడాను. ఈ ఋగ్వేద మంత్రాలు బ్రాహ్మీ లిపిలో చిత్రాల రూపంలో చెప్పబడ్డాయన్నమాట. ముందు ఈ విషయం కనుక్కునేంత వరకు కూడా ఆయన క్రిస్టియన్. ఈ విషయం కనుక్కున్న తర్వాత ఆసక్తి కలిగి ఋగ్వేదాన్ని పరిశీలించి మన వేదాలన్నీ పరిశీలించి హిందూ ఆలోచన విధానం చాలా ఉన్నత సాంకేతికమైనది అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన ఇంకా క్రిస్టియానిటీలో ఉండలేకపోయాడట. వెంటనే తను భారతదేశానికి వచ్చి హిందూగా మారి ఉసానస అనే పేరుతో, ఈ ఉసానస అంటే పేరు ఏంటంటే రాక్షసులు గురువైన శుక్రాచార్యుడు ఉన్నాడు కదా, శుక్రాచార్యుడు అసలు పేరు ఉసానసుడు. ఆ పేరుని ఈ జర్మన్ శాస్త్రవేత్త తను పెట్టుకొని హిందువుగా మారి ఆ పైన హిందువుగా జీవించాడట. ఎంత విచిత్రం, ఎంత విశేషం చూడండి. ఈ మట్టి బొమ్మను సాంకేతిక విధానంలో ఉంటది కదా, కార్బన్ డేటింగ్ అంటారు. అంటే ఇది ఎప్పుడు తయారైందని తెలియడానికి కార్బన్ డేటింగ్ అనే ఒక సాంకేతిక విధానాన్ని వాడతారన్నమాట. ఈ సాంకేతిక విధానంలో పరిశీలిస్తే ఆ ఒక మనిషి తల బొమ్మ ఒకటి ఢిల్లీలోని పురాతన వస్తువులకు వచ్చిన సాంకేతికంగా పరిశీలించడానికి కావాల్సిన రంగం ఎప్పుడు ఏర్పడిందంటే ఢిల్లీలో ఒక పురాతన వస్తువులు అమ్మే ఒక షాప్ కి ఇలాంటి ఒక మట్టి తల, అంటే ఈ మొహంజోదారో ప్రాంతంలో లభించిన ఒక మట్టి తల అక్కడికి వచ్చిందట. ఇది అమెరికా నుంచి ఒక ఇద్దరు ఆ మట్టి తల కాదు, మనిషి మనిషి తల లోహంతో తయారు చేయబడింది వచ్చిందంట. అమెరికా నుంచి ఇద్దరు దంపతులు వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి పురాతన వస్తువుల సేకరణ చేస్తూ ఉంటారు అనమాట. ఈ పురాతన వస్తువుల సేకరణలో ఒక భాగంగా ఢిల్లీ వచ్చినప్పుడు వాళ్ళు ఈ పురాతన వస్తువులు అమ్మే ఈ ఈ స్టాల్ ని వీళ్ళు దర్శించారంట. దర్శించినప్పుడు వీళ్ళకి చాలా విచిత్రంగా కనిపించింది. షాపు ఓనర్ ని ఏమిటిది అని అడిగితే ఇది సింధు నది ప్రాంతంలో లభించిన ఇది యాక్చువల్ గా ఉపయోగించేది కాదని చెప్పేసి స్క్రాప్ కింద, అంటే లోహాన్ని కరిగించడానికి ఉపయోగిస్తారు కదా వేరే విగ్రహాలు చేయడానికి, దాని కింద పంపించేద్దామని పెట్టానని చెప్పేసి అంటే, సరే మాకు అమ్ముతావా, నువ్వు కొంత డబ్బులు ఇస్తావని చెప్పేసి అంటే, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు. హలో, వీడియో డిసేబుల్ చేశారంటమ్మా, వీడియో డిసేబుల్ చేశారంట చూడండి. Host has disabled it. You cannot start your video because the host has disabled it. చూడండి ఎవరు డిజేబుల్ చేశారు అది.
ఎనేబుల్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఈ షాపులో ఈ లోహంతో తయారు చేయబడిన తలని కొని తీసుకెళ్లారంట. తీసుకెళ్లి ఆ లోహాన్ని పరీక్ష చేయించారంట. పరీక్ష చేయిస్తే అది దాదాపుగా 3500 ఏళ్ల క్రిందట చేయబడింది అన్న విషయం తెలుసుకున్నారంట. అలాగే అది ఋగ్వేద మంత్రాల వివరం ప్రకారం ఋషి వశిష్ఠుడు అని చెప్పేసి ఉన్నాడుగా. అంటే మనకి సూర్యవంశపు రాజులందరికీ కూడాను ఆ ఆచార్యుడిగాను, వారికి కులగురువుగా ఉన్న వశిష్ఠుడి తల రూపము అన్న విషయం వారికి కార్బన్ డేటింగ్ చేయించినప్పుడు తర్వాత ఆ, వ- మా వివరాలన్నీ కనుక్కునేంత పరిశోధనలు జరిపించినప్పుడు అది వశిష్ఠుడి తల అన్న విషయం తెలిసిందంట. అంటే ఆ కాలం నాటికే అప్పుడు ఉన్న ఆ జాతి మనుషులు, ఆ నాగరికత లోహంతో లోహాన్ని కరిగించి రకరకాల వస్తువుల్ని విగ్రహాల్ని తయారు చేయగలిగినంతటి సాంకేతికత, సృజనాత్మకత ఈ రెండు కూడా కలిగి ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది కదా. అంటే మన పురాతన సంస్కృతి ఎంత అన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందిన సంస్కృతి అన్న విషయం మనకి తెలుసుకో తెలుస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. మనం గర్వంగా గౌరవంగా భావించాలన్నమాట. అలాగే మరో ఆసక్తి కలిగించే సంఘటన ఇంకోటి జరిగింది 2001లోనట. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. ఇదేం చేసింది, సముద్రం పైన పరిశోధనలు చేయడానికి. ఎందుకంటే ఇది చెన్నైలో భారతదేశ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడింది. సముద్ర గర్భంలో కొన్ని లోహపు గుళికలు లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే సముద్రంలో కూడా చాలా ఆ లోహాలకు సంబంధించిన పెద్ద పెద్ద గనులు ఉన్నాయి అన్న విషయాన్ని, లేదంటే లోహం ఆ, గుళికల రూపంలో పెద్ద పెద్ద నిక్షేపాలుగా లభిస్తూ ఉంటుందట. అంటే అది శుభ్రం తెచ్చుకొని కరగబెట్టుకుంటే చాలు. ఓర్ అనే దానికన్నా తయారైన లోహపు గుళికల రూపంలోనే అక్కడ దొరుకుతుందట. వీటి మీద పరిశోధనలు చేయడం కోసం వీళ్ళు ఇది సంస్థను స్థాపించారు. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది, రకరకాల పరిశోధనలు చేస్తుంది అనమాట, ఎక్కడ దొరుకుతాయని. వీళ్ళకి ఒక టాస్క్ ఇవ్వబడింది. ఏంటంటే గుజరాత్ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండి సముద్రాన్ని చాలా ఆ ప- రకరకాల వ్యర్థ పదార్థాలతో కలుషితం చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ కలుషితం స్థాయి ఎంత స్థాయిలో ఉందో పరిశీలించడానికి వీరికి ఈ విషయం అప్పచెప్పడం జరిగింది. అప్పుడు అందుకని వీరందరూ కూడాను గుజరాత్ వెళ్ళి గుజరాత్ తీరంలో పరిశోధనలు మొదలు పెట్టారంట. మొదలు పెట్టిందేమో ఉమ్, ఆ కలుషితం ఎంత స్థాయిలో ఉంది అన్న విషయం కనుక్కోవడానికి. కానీ వీరికి ఆ ఆసక్తిగత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం ఆ సముద్రపు అడుగున వీరికి కనిపించిందంట. ఒక పెద్ద నగరం, ఒక గొప్ప సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు, పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద భవనాలు ఒకప్పుడు ఉన్నట్టుగా, అలాగే అక్కడ వారు వాడిన వస్తువులు, ఇలాంటివన్నీ కూడాను అక్కడ వారికి కనిపించి వారి ఆశ్చర్యానికి లోనై ఆ అవశేషాల నుంచి కొన్ని తీసుకొచ్చి వారు పరిశీలిస్తున్నప్పుడు సరస్వతి నది పరివాహక ప్రాంతంలో నాగరికతలో లభించిన వస్తువులకి ఈ ప్రదేశంలో లభించిన వస్తువులకి సామీప్యత, సారూప్యత ఈ రెండు ఉన్నాయంట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, భారతదేశం మొత్తం ఒక అద్భుతమైన నాగరికత సంస్కృతి ఒకప్పుడు ప్రపంచింది అనమాట. ఆ తర్వాత రోజుల్లో అలా వీరు కనిపెట్టబడిన నాగరికత అవశేషాలు శ్రీకృష్ణుడి ద్వారకా నగరానికి చెందినవి అన్న విషయాన్ని తర్వాత శాస్త్ర పరిశోధనలు బయటపెట్టాయి. ఇవాళ ద్వారకా నగరానికి మన ఈ మధ్య కాలంలో మన ప్రధాని మోడీ గారు ద్వారకా నగరానికి వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఎక్కడైతే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం అని చెప్పేసి అన్నారో అక్కడ శ్రీకృష్ణుడికి ఒక నెమలి పింఛాన్ని అర్పించి అక్కడ కూర్చుని ధ్యానం చేసి వచ్చిన ఒక విశేషమైన విలక్షణమైన వ్యక్తి ఆయన.
హిందూ ధర్మం అన్నా, హిందూ సంస్కృతి అన్నా, హిందూ ఆలోచనలన్నా, ఆచారాలన్నా సరే గొప్ప లక్ష్యం కలిగిన ప్రధాని. ఈ ఈ విధమైన నగరం అక్కడ ఉన్నది అన్న విషయం మనకి ఈ పరిశోధన వల్ల బయటపడి, ఇది మన పురాతన సంస్కృతి, పురాతన నాగరికత, 5,000 సంవత్సరాల క్రిందట నుండి ఉన్న నాగరికత అన్న విషయం మనకి మరోసారి రుజువైందనమాట. ఇప్పుడు వేద సంస్కృతికి, అంటే భారతీయ సంస్కృతికి, ఇతర దేశాల్లో గ్రీకు, మెసొపొటేమియన్, అకాడియన్, షామానిక్ వంటి సంస్కృతులు, ఈ వీటన్నిటికీ కూడాను ఒక సామీప్యత, సారూప్యత ఉంది అనేది మనం గమనించాలి ఇక్కడ. ఇందుకు మేధావులు ఏమన్నారంటే, ఇక్కడి నుండి ఆర్యులు ఆయా దేశాలకు వెళ్ళి ఉండవచ్చును కాబట్టి ఇలాంటి పోలికలు ఉన్నాయని, ఎక్కడి నుండో ఇక్కడికి ఆర్యులు రావడం కాదు అని. అంటే అక్కడ సంస్కృతులు పెరగడానికి కారణం ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళిన భారతదేశపు ఆర్యులు అన్న విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో కొంతమంది శాస్త్రవేత్తలు ముందుకు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మెసొపొటేమియా, అకాడియన్ సంస్కృతంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే గిల్గామెష్. గిల్గామెష్ గురించి చాలా విశేషంగా వారి సంస్కృతిలో చెప్పబడింది. ఏంటంటే, గిల్గామెష్ అనే పదం ఇంకో విశేషం ఏంటంటే మన వేదాల్లో ఉటంకించబడింది. అంటే అక్కడి వాళ్ళకి వేదం వేదం యొక్క పేరు తెలుసు అనమాట. అంటే ఇక్కడి నుంచి ఆర్యులు వెళ్ళి ఉండొచ్చు వలస అన్నదానికి ఇది ఒక ఉదాహరణ కింద కూడాను ఉండడం మనం గమనించాలి. ఇప్పుడు అమెరికాలో నేటివ్ అమెరికన్ ఇండియన్లు అని చెప్పేసి అంటారు కదా, అంటే రెడ్ ఇండియన్లు అని చెప్పేసి అంటాం. వాళ్ళందరూ కూడాను చాలా వాళ్ళు ఉపయోగించే సంస్కృతి కూడా దాదాపుగా మన వేద సంస్కృతిని పోలి ఉంటుంది. అలాగే ఇరాన్ లో జొరాస్ట్రియన్లు అని చెప్పేసి అంటారు. ఈ జొరాస్ట్రియన్లు అగ్నిని పూజిస్తేవన్నమాట. ఈ అగ్నిని ఆరాధిస్తారు. మన అగ్నిని అసలు నిజానికి ఎవరు, మనం భారతదేశంలో మనం వేదంలో కూడా చెప్పబడింది కదా, అగ్నిని ఆ యజ్ఞాలని ఆరాధించే అగ్నికి ఏంటి, హవ్యవాహనుడు అని పేరు. అంటే హవ్యంలో వేసిన ఆ పదార్థాలను సూక్ష్మపరచి దేవతలకు అందించే వాహకుడు అని చెప్పేసి మనం అగ్నిని ఆరాధిస్తాం, పూజిస్తాం. అలాగే జొరాస్ట్రియన్లు కూడాను అగ్ని ఆరాధకులు అనమాట. అంటే అలాగే భారతీయ సంస్కృతి గురించి దేవీ దేవతలు ఉన్నారు కదా, ఈ దేవీ దేవతల సంస్కృతిని బాగా పాటించిన వాళ్ళు గ్రీకుల్లో కూడాను ప్రకృతికి సంబంధించిన దేవతలు ఉన్నారు. అలాగే మనకి నిర్వహణకి ఆ నిర్వహణకి సంబంధించిన విషయాలకు సంబంధించిన దేవతలు కూడా, గ్రీకులకు కూడా భారతదేశంలో ఉన్నంత మంది గ్రీకులకి దేవతలు ఉన్నారు. అంటే ఆనాడే మన వేద సంస్కృతి బహుశా ఇన్ని దేశాలకు వ్యాపించి ఉంటుందా, లేదంటే ఇంకో వాదన ఏంటంటే, ఒకేసారి సైమల్టేనియస్ గా అంటాం కదా, ఒకేసారి ఈ వేద జ్ఞానము పరమాత్మ నుంచి, తస్మాద్వాయ తస్మాద్ ఆత్మన్ ఆకాశ సంభూత అని ఏ పరమాత్మ నుంచి అయితే గనక సుప్రీం కాన్షియస్నెస్ అని చెప్పేసి అంటాం. సుప్రీం కాన్షియస్నెస్ బహుశా ఏ ప్రదేశంలో ఉద్భవించిన జనంలో అయినా సరే అది బహుశా అంకురించి ఉండవచ్చు. వారందరూ కూడా ఒకే విధమైన ఆలోచన విధానాలు, ఒకే విధమైన ప్రవర్తనలు, ఒకే విధమైన సంస్కృతి, నాగరికతలు బహుశా అనుసరించి ఉండవచ్చును అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు అంటే సరస్వతి నదిలో సంస్కృతి, వేదాల సందేశాలు బహుశా అన్ని దేశాలకి కూడా వ్యాప్తి చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటే, మరి ఇంతగా ప్రాచుర్యం పొంది ఇంతటి ఘనత వహించిన సంస్కృతి సడన్ గా ఏమైపోయింది? మొహంజదారో నాగరికత, హరప్పా నాగరికత సడన్ గా మాయమైపోయింది కదా, ఎందుకు మాయమైపోయింది అని ఒక ప్రశ్న వస్తుంది కదా. దీనికి ఒక సమాధానం ఏంటంటే, భౌగోళిక పరిస్థితి ఒక కారణం అయి ఉంటుంది. ఏంటి ఆ భౌగోళిక పరిస్థితి? దాదాపు 3000 BC ప్రాంతంలో ఒక భయంకరమైన కరువు వచ్చిందట భారతదేశంలో. ఆ ఏంటి ఆ కరువు అని చెప్పేసి అంటే, ఒక 100 సంవత్సరాలు, ఏమిటి 1-2 సంవత్సరాలు కాదు, ఒకటి రెండు ఒకటి రెండు నెలలు కాదు, సంవత్సరాలు కాదు, దాదాపుగా 100 సంవత్సరాలకు వర్షాభావం అని చెప్పేసి అంటే అనావృష్టి పరిస్థితి ఏర్పడిందట. జనం అందరూ గగ్గోలు పెడుతూ నీటిని వెతుక్కుంటూ పారిపోయారు. నీరు ఎక్కడ దొరికితే నీరే జీవాధారం కదా మనకి. పొద్దున్న లేచామంటే నీరు తాగకుండా, అన్నం తినకుండానా ఉండొచ్చు కానీ నీరు తాగకుండా ఉండలేని పరిస్థితి మనది.
మనదే కాదు, ప్రపంచం మొత్తానికి నీరు లేకుండా ఏది జరగదు. అలాంటిది నీరు లేకపోయేసరికి, వర్షాలు లేకపోయేసరికి, నీరు లేకపోయేసరికి జనం అందరూ గగ్గోలు పెడుతూ అన్ని వైపులకి, అంటే ప్రపంచం అన్ని వైపులకి కూడాను బహుశా ఈ ప్రదేశం ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇదంతా ఊహ. అలాగే ఈ ప్రదేశాన్ని బీడుగా వదిలేసేయడం జరిగింది. 100 సంవత్సరాలు మరి వర్షం పడలేదు, నీరు లేదని చెప్పేసి అంటే అది బీడు కాకుండా ఇంకేమవుతుంది? అలా ఏర్పడిన బీడే ఆ తర్వాత రోజుల్లో మనకి పెద్ద ఎడారి కింద మారింది. అది రాజస్థాన్ ఎడారి అంటాం మనం దాన్ని. థార్ ఎడారి అని చెప్పేసి అంటాం. ఆహ్, గుజరాత్‌కి, రాజస్థాన్‌కి మధ్య ప్రాంతంలో దాదాపుగా ఎక్కడైతే గనక ఈ సరస్వతి నది లోయ నాగరికత విలసిల్లిందో అదే ప్రదేశంలో ఇది ఉండడం, ఇది మనం గమనించాలి. అలా వదిలేసిన ప్రదేశం మనకిలాగా ఎడారిగా మారిపోయింది. ఈ సంఘటనలు మనకి విశ్లేషణ చేసిన పరిశోధకులున్నారు గదా! వీళ్ళందరూ కూడాను బహుశా ఇందువలన ఈ నాగరికత అక్కడి నుండి మాయమైపోయి ఉంటుంది. వారందరూ కూడాను అది వదిలి ఎక్కడైతే నదీ పర్యావరక ప్రాంతాలున్నాయో, ఎక్కడైతే వారి జీవనాధారం ఉంటుందో, నీరు దొరుకుతుందో వెతుక్కుంటూ వెళ్ళిపోయారు అన్న విషయాన్ని వీరు నిర్ధారణ చేశారు. వేదకాలం నాటి ప్రజలు పశు పరిపాలన అంటే ఆవులే వారికి మారక ద్రవ్యం. వేదకాలంలో అందరికి కూడా ఆవులే మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా యజ్ఞాలు జరిగినప్పుడు దశరథ మహారాజు దగ్గర నుంచి ఆ తర్వాత మహాభారతం వరకు కూడాను యజ్ఞం జరిగినప్పుడు అందరికీ కూడాను ఈ పశు సంపద రాజులకి ఉండేది. వేల కొలది సంఖ్యలో ఆవులను దానం చేశారు. యాజ్ఞవల్క్యుడు అనేవాడు కూడాను జనక మహారాజు దగ్గర ఒక ఆహ్, పో ఒక పరీక్ష జరిగినప్పుడు వెళ్ళినప్పుడు పరీక్షలో ఏంటయ్యా అంటే వాడు పొందింది 1000 ఆవులు. 1000 ఆవులకి కూడా కొమ్ములకి ఒక్కొక్క దాని మీద కూడాను ఎన్నో కొంత 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 బంగారం కట్టబడి ఉంటుందన్నమాట. ఎవరైతే గనక గెలుస్తారో, పరమాత్మ తత్వాన్ని నిరూపిస్తారో వారు ఆ ఆవుల మందను తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. అంటే గో సంపదే ప్రధానంగా ఉండేది. గోవుని మారకం కింద కూడా వాడేవారన్నమాట. అంటే ఏదన్నా వస్తువు కావాలంటే గోవునిచ్చి తీసుకోవడం అనేది కూడా జరుగుతా ఉండేది. అది మనకి ఒక మారక ద్రవ్యం కింద కూడా ఉపయోగపడేది. ఎంత పశు సంపద ఉంటే అంత ధనవంతులు. చూడండి మనకి యశోద, నందుల చరిత్ర కూడా తెలుస్తుంది. అది తిరుప్పావైలో చెప్తుందమ్మ. ఒక్కొక్క ఇంటి ముందు కళ్ళం కళ్ళంగా నీరు కాదు పాలు బురదలాగా వచ్చేస్తాయంటంట. అంటే పశువుల నుంచి పాలు పొంగి మరి ఆహ్, కి పాలు తీయకుండా వదిలేస్తే గనక ఏ విధంగా అప్పుడు పాలు ఎలాగైతే కారిపోయి వాళ్ళ ఇళ్ళ ముందు పెద్ద పెద్ద చిత్తడి కింద తయారయ్యేదంట. అంటే అంతంత పశు సంపద ఉండేదన్నమాట ఆ రోజుల్లో. ఉన్నదానికి ఇదిగో ఇవన్నీ పురాణాలు కూడా మనకి నిదర్శనాలు చెప్తున్నాయి. మనం గో సంపద అధికంగా ఉండేదని చెప్పేసి. ఈ గో సంపద ఉన్నప్పుడు వజ్రశ్రవుడు అనే ఒక రాజు విశ్వజిత్ అనే ఒక పెద్ద యాగం చేసి తన యావదాస్తిని అంటే పశు సంపద అంతా కూడా తన ఈ పూర్ణాహుతులు దానం చేసేసాడని చెప్పేసి పురాణాలు చెప్పబడింది. అలాగే ఆ ఇది ఇలా ఉంటే విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతుంటారు. ఎందుకంటే మన దేశంలో బీఫ్ అంటే పశు మాంసం తినటం హిందువులుగా మనకి నిషిద్ధం. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడాను దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వారు అడుగుతారన్నమాట. అవును, ఇంతకీ మీరు మిగతా మాంసాలు తింటారు కదా! అలాంటప్పుడు ఈ బీఫ్‌ని అనగా పశు మాంసాన్ని ఎందుకు తినరు అని చెప్పేసని అడుగుతూ ఉంటారు. అడుగుతుంటే దాంట్లో దాని సమాధానం ఏంటంటే, ఆవు యొక్క విశిష్టత వేదంలో చాలా గొప్పగా చెప్పబడింది. గోమాత అని చెప్పేసి అంటాం. కేవలం గో అంటే ఆవు అని చెప్పేసి అనం. ఆవుని అమ్మ కింద భావిస్తాం మనం. ఆ! దానికి ఎందుకంటే సకల దేవతలు దానిలో ఉన్నారని చెప్పేసి మనం నమ్ముతాం. దాని శరీరంలో. కాబట్టి గో దివ్యత్వం ఉన్నది దానికి అని చెప్పేసని అది కూడా ఒక దైవమని, సకల దేవతా స్వరూపమని మాకు తెలియజేయబడింది. ఋషి భరద్వాజుడు ఋగ్వేదంలో ఈ గోవు యొక్క విశేషాలన్నీ కూడాను చాలా చక్కగా వివరించాడనమాట. అలాగే భారతీయ ప్రజలు మనం ఏమంటాం గోమాత అని చెప్పేసి అంటాం కదా! అమ్మ. హ్మ్. అలాగే గోకర్ణం, గోముఖం, గౌహతి, గోదావరి ఇవి పేర్లు గూడా ఇవి మనం వాడుకలో ఈ పేర్లు కూడా ప్రదేశాలకు కూడా ఈ పేరు పెట్టుకున్నాం. అలా కొంతమంది గోవుని అన్నపూర్ణ అంటారు. ఎందుకంటే పాలు ఒక కుటుంబానికి పోషణకి
ఒక్కదానికే కాకుండా వారి వారి ఒక సంపద కింద భావించబడింది. అలాగే వారు బ్రతికేందుకు కావాల్సిన ఆధారం అని చెప్పేసి అని ఆవుని అన్నపూర్ణని కూడా అని చెప్పేసి అంటాం మనం. అలాగే ప్రేమ స్వరూపిణి ఆవు. సహనశీలి. ఇది గడ్డి తిని మనకి ఇప్పుడు గోవుల గోపన్న అనే దాంట్లో ఒక పాట పాడతారు. వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా అని చెప్పేసని. మనం మనం పారేసిన గడ్డి తిని కడుపు నింపుకుంటావు. పరుల సేవకే నువ్వు త్యాగం చేస్తుంటావు అని చెప్పేసని. ఎందుకంటే అది చూడండి, మనం వేసేసిన కుడితి, మనం వేసేసిన గడ్డి అంటే తృణం అని చెప్పేసి అంటాం గడ్డిని. అలాంటి తృణం తీసుకొని మనకి అమృతం లాంటి పాలనిస్తుంది. పోషణనిచ్చే పాలనిస్తుంది కదా! కాబట్టి ఆవిడకి ఎంత ప్రేమ ఉంది మనమంటే. హ్మ్. ఎంత సహనం ఉంది తనకి. ఆహ్, ఈ గోవుకి ప్రేమ స్వరూపిణి. అలాగే తనకున్నదంతా కూడా సమర్పించేస్తుంది. పాలు, వాటి ఉత్పత్తులు ప్రపంచంలోని ఆహారాలన్నిట్లో కూడా చాలా దానితో సమానమైన ఆహారం మరొకటి లేదు. సంపూర్ణ ఆహారం అని చెప్పేసి అంటారు కదా! ఇది మనకి గోవు నుంచే లభిస్తుంది. అది ఆవు పాలు మరింత విశేషమైనవి. ఆవు పాలలో ప్రాణశక్తి ఉంటుంది. సూర్యశక్తి, సూర్యనాడి అనేది తీసుకుంటుంది కాబట్టి ఆవు సూర్యనాడి ద్వారా తీసుకున్న సూర్యశక్తి, సౌరశక్తి ఈ పాలల్లో ఉంటుంది. కాబట్టి మనం సౌరశక్తిని నేరుగా పొందాలి అనుకున్నప్పుడు ఆవు పాలను కనుక మనం ఉపయోగించడం మొదలు పెడితే ఆ సూర్యుని నుంచి వచ్చే సూక్ష్మ స్థాయిలోని శక్తి మనం కూడా పొందగలుగుతాం అనమాట. అలాగే ప్రాచీన ఔషధ విధానం ఉంది కదా, ఆయుర్వేదం అని చెప్పేసి అంటాం. ఆయుర్వేదంలో కూడా ఆవు నెయ్యి యొక్క ప్రాముఖ్యత చాలా విశేషంగా వివరించబడింది. గోఘృతం అనేది అనేక వ్యాధులకి అంటే పంచామృతం అనేది కూడాను, అది ఒక పూజల్లోనూ ఆరాధనలో వాడేదే కాకుండా అది కూడా ఒక ఔషధం కింద భావించి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా దీన్ని కేవలం మనమే కాదు, మనల్ని చూసి ఈ గోఘృతాన్ని ఔషధంగా వాడటం పాశ్చాత్యులు కూడా మొదలు పెట్టారనమాట. దేవతల అనుగ్రహం పొందేందుకు వారిని ఆరాధిస్తాం. అప్పుడు ఏం చేస్తాం మనం? యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేసినప్పుడు ఆవు నెయ్యిని ఆహుతిగా సమర్పిస్తాం. ఇచ్చినప్పుడు అది సూక్ష్మ రూపంలోకి వెళ్ళి అది దేవతలకు అందుతుందని చెప్పేసి మనకి నమ్మకం. కాబట్టి ఇంతటి గౌరవం ఉన్న గోవుని రక్షించుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం. మన గోరక్షణ అవసరం అంటూ మొత్తం భారతీయ రాజ్యాంగంలోనే చెప్పబడింది. సరిగ్గా చూస్తే మనకి ఈ కాన్స్టిట్యూషన్ లో కనుక చూస్తే గోవు యొక్క విశిష్టత, గోవు యొక్క రక్షణ చేయవలసిన అవసరం. ఈ ఈ రోజు ఏదో ప్రభుత్వాలు వచ్చి ఉమ్, గోవుని రక్షించాలి అని చెప్పేసి అంటే ఇది హిందువులతో ముడిపెట్టి చెప్తున్నాయి కానీ హిందుత్వానికి దానికి సంబంధం కాదు. అది మన భారతీయ సంస్కృతిలో గోవు అనేది ఒక భాగం. ఈ భాగాన్ని మనందరం రక్షించుకోవడం మనందరి కర్తవ్యం. కాబట్టి గోసేవలో కూడా మనం నిమగ్నులు అవుదాం. అది కూడా మన యోగంలోని, మన జీవన విధానంలోని మనం సంస్కరించుకునే ఒక భాగంగా భావించి మీరందరూ కూడాను గోసేవకి మీరు అంకితం కండి. భారత సమాజం మనకి 4 వర్ణాల కింద విభజించింది. ఏంటంటే మనందరం మనుషులందరం కూడా త్రిగుణాలతోనే పనిచేస్తూ ఉంటాం. సత్వం, రజస్సు, తమస్సు అని 3 గుణాలతో. అలాగే చాతుర్వర్ణం అని చెప్పేసి ఉంది మనకి. మనుధర్మ శాస్త్రం ప్రకారం, లేదంటే మన పురాణాల ప్రకారం, వేదం ప్రకారం. వర్ణం అని చెప్పేసి అంటే ఏంటి? మరో అర్థం రంగు. అంటే ఈ రంగు అంటే ఏంటి? మనకి సత్వం అంటే తెలుపు రంగు. ఆ రజస్ అంటే ఎరుపు రంగు. తమస్సు అంటే నలుపు రంగు. ఇలాగా ఈ వర్ణాలు, గుణాలకి వర్ణాలు ఉన్నాయి. మన ఒకే మనుషులకి కూడాను వర్ణాలు ఉన్నాయన్నమాట. ఈ వర్ణాలను ఏమంటాము? ప్రవర్తన గనక మనకి సాత్వికం అయితే గనక వీరు సహజంగానే ఆధ్యాత్మికత మార్గం వైపు వాళ్ళు, ఎందుకంటే తెలుపు స్వచ్ఛత, అది ఆ వర్ణం వీరి మీద ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి వీరి ఆలోచన, వీరి ప్రవర్తన అంతా కూడాను ఆధ్యాత్మిక మార్గం వైపు వెళుతుంది. అలాగే పండితులు, తత్వవేత్తలు, ఋషులుగా ఈ తత్వం ఉన్న మనుషులు మారతారు. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు మన సంస్కృతికి రక్షకులు అని భావించి వారిని ఏమన్నారు? వర్ణాలు ఎలా ఏర్పడ్డాయో ఈ విషయం తెలియజేస్తారు ఇప్పుడు మనకి. చాతుర్వర్ణం అని చెప్పేసి అంటాంగా. చాతుర్వర్ణం అని చెప్పి మానవ సృష్టి అని చెప్పేసి భగవంతుడు మన భగవద్గీతలో చెప్తాడు. చాతుర్వర్ణ మయా సృష్ట అని చెప్పేసి, నేనే సృష్టించి ఇచ్చాను. ఎందుకు సృష్టించాడు? ఈ విభేదాలు తెచ్చుకోవడానికా? కాదు కాదు. మనం అర్థం చేసుకుంటే గనక ఇటువంటి వ్యక్తులు, ఎటువంటి వ్యక్తులు వీళ్ళు? పండితులు, తత్వవేత్తలు, ఋషులు,
అధ్యాపన చేసేవారు వీరందరూ కూడాను సత్వగుణం కలిగి ఉంటారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని సంస్కృతికి రక్షించేవారు అని భావించి వీరికి బ్రాహ్మణులు, బ్రహ్మ యొక్క కుమారులు అని బ్రాహ్మణత్వం అని చెప్పేసి అని ఒక నామం ఇచ్చింది. ఇది మన సమాజం. ఇది బ్రాహ్మణుల గురించిన విషయం. మన చాతుర్వర్ణాల్లో ప్రప్రథమంగా వచ్చేది సత్వగుణ ప్రధానములైన వారు బ్రాహ్మణులు. రెండవది రజోగుణం. రజోగుణం ఉన్న వాళ్ళు ఏంటి? యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. అంటే వారందరూ కార్యకలాపాలకి, యుద్ధాలు అలాంటి, అంటే రజోగుణం ఎక్కువగా ఉన్న వారు క్షత్రియులు అని చెప్పేసి పిలువబడతారు. వారు నిజాన్ని చెప్పాలంటే ప్రజల్ని పరిపాలించేవారు, ప్రజలకు రక్షకులు కూడా అన్నమాట. అంటే రక్షణ అంటే ఏ విధమైన రక్షణ ఇస్తారు వాళ్ళు? భౌతికమైన రక్షణ ఇచ్చేవాళ్ళు అనమాట. వాడికి పాలనా దక్షత, యుద్ధ ప్రావీణ్యం, ధైర్యం, సాహసం కలిగిన రాజసంతో ఉంటారు కాబట్టి వీళ్ళని క్షత్రియులు అని చెప్పేసి అని అన్నారు. రజోగుణంతో పాటు వీళ్ళలో కొంత సత్వగుణం కూడా ఉంటుంది కాబట్టి పరిపాలన చేయగలుగుతారు, రక్షణ చేయగలుగుతారు అనమాట. అలాగే రజోగుణం కొంత కలిసి తామస ప్రవృత్తిలో ఉండేవారు, ఆర్థిక పరమైన లావాదేవీలు నిర్వహించే వారిని వైశ్యులు అని చెప్పేసి అని అన్నారు. వీరు ఆర్థికంగా సమాజానికి స్థిరత్వాన్ని ఆ, ఇచ్చే శక్తి అనమాట వీరు. అంటే నిజం చెప్పాలంటే ఒకే మనిషి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు చేసే వృత్తులను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి. కానీ ఈ వర్ణంలో పుట్టిన వారిని వర్ణం అని చెప్పేసి అంటాం కదా, ఆ తర్వాత కాలంలో ఆ వర్ణం ఒక కులం కింద మారింది. ఆ వర్ణంలో పుట్టిన వారిని ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అని చెప్పేసి అని. అలాగే చివరిలో ఉన్న వారేమన్నా మనం ఇది ఆర్థిక పరమైన లావాదేవీలు, ధనం, వ్యాపారం వంటి కార్యకలాపాల దృక్పథం ఉన్న వారు వైశ్యులైతే గనక, తర్వాత ఇక చివరిగా తెలివితేటలు తక్కువగా, ఆ తర్వాత ఎంతటి బండ పనైనా, ఏ పనైనా ఎంతటి బండ పనైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉండి, అది కూడా ప్రతిఫలం ఆశించి తీసుకొని, అంటే బ్రాహ్మణులు ప్రతిఫలం ఆశించరు. ఎందుకంటే వారి పోషణ అంతా కూడా మిగతా వర్ణాల వారు తీసుకుంటూ ఉంటారు అనమాట. కానీ ఈ ప్రతిఫలం ఆశిస్తూ చేసేది ఎవరయ్యా అని చెప్పేసి అంటే ఆఖరి జాతి వారు. దీన్ని కడజాతి వారు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు శూద్రులు అని చెప్పేసి అంటారు వీళ్ళు. నిజం చెప్పాలంటే ఆర్థికంగా, ఆ ఐ మీన్ ఆర్థికంగా ఒక సమర్థత కలిగిన ఈ సమాజానికి పనులు చేయడానికి కావలసిన సమర్థత, పనులు చేయడానికి కావలసిన ఆ ఆ అవసరాన్ని తీర్చుతున్నారు కాబట్టి వీరిని శూద్రులు అని చెప్పేసి అని అన్నారు. చివరి తరగతి వారు వీరు. వీరు శుద్ధంగా తమో గుణ ప్రధానం. వీరికి కేవలం తమో గుణ ఆ విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారు, గో బ్రాహ్మణ స్యాత్, క్షత్రియో విజయ భవేత్, వైశ్యో ధన సమృద్ధ స్యాత్, శూద్ర సుఖం అవాప్నుయాత్. వీరు కోరేది ఏంటంటే కష్టపడతారు, ప్రతిఫలం ఆశిస్తారు, వచ్చిన ప్రతిఫలంతో సుఖంగా తిని సుఖంగా నిద్రపోతారు. ఇది వీరి జీవితం. కాబట్టి శూద్ర సుఖం అవాప్నుయాత్ అని విష్ణు సహస్రనామంలో కూడా ఖచ్చితంగా వీరి గుణాన్ని చెప్తారు అనమాట. ఇలాగా వీరు చేసే పనులను బట్టి వర్ణాలు వచ్చాయి, కానీ వర్ణాల ప్రకారం మనుషులు పుట్టలేదు. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే ఈ వాళ్ళు ఉండే ఈ వర్ణాశ్రమ భేదాలు, ఈ విభేదాలు, వర్ణ భేదాలు ఇలాంటివన్నీ కూడా ఉండవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడాను మన వేదంలో ఈ విధమైన వివరణ చెప్పబడలేదు. వేదంలో ఇప్పుడు చెప్పబడింది కేవలం వర్ణము అని చెప్పేసి అన్న దాన్ని వారు చేసిన కార్యకలాపాల వలన వారికి ఆ పేరు వచ్చిందని చెప్పేసి చెప్పారు. వేదకాలంలో బ్రాహ్మణులు పేదవారు. వేదకాలంలో ఏంటి, ఈ రోజు కూడా బ్రాహ్మణులు పేదవారుగానే ఉన్నారు. వారికి వేతనం అంటే ఇది ఉండదు. వారిని కానీ పోషించడం వారి సమాజం యొక్క బాధ్యత. ఇదే విధానం శూద్రుల పట్ల కూడా ఆచరించబడేది. సమాజానికి ఉపయోగపడుతున్న వారి బాగోగులు చూడటం సమాజంలోని మిగతా వారందరి బాధ్యత. కాబట్టి ధనార్జనేమో వైశ్యులది, రక్షణ ఏమో క్షత్రియులది. ఆ ఈ విధమైనది. అందుకనే వైశ్యులు ధన సమృద్ధి చేసి సమాజానికి ఆర్థిక పరిపుష్టిని ఇచ్చేవారిని కాబట్టి వైశ్యుల్ని సమాజానికి వెన్నెముక అని ప్రస్తుతించారనమాట. ఇప్పుడు ఈనాటి సమాజంలో మనకి పారిశ్రామికవేత్త, ఆర్థికవేత్త, సంస్థల వ్యవస్థాపకులు, బ్యాంకర్లు మన సమాజానికి వెన్నుదన్ను, వెన్నెముక అని చెప్పేసి భావిస్తున్నాం కదా. అంటే విద్యపై అలా భావిస్తున్నాం. వీరిని మనం వైశ్యులు అని చెప్పేసి భావించవచ్చు. ఇప్పుడు విద్యపై ఆసక్తి కలిగి జ్ఞానాన్ని వితరణ చేసే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు చేసే వితరణ చేసేవారు బ్రాహ్మణులు కాబట్టి ఆ ఈ విధమైన అధ్యాపనలో ఉన్నవారు, ఈ విధమైన జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు.
ఇప్పుడు మనం కొత్తగా నిర్వచనం ఇచ్చుకుంటున్నాం అన్నమాట దీనికి. అలాగే ఇంకా మిగతా 90% మంది ఉన్నారు. ఈ 90% మంది ఏంటి, జీతం కోసం పనిచేసే వాళ్ళే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానివ్వండి, కూలీలే కానివ్వండి, వారు వీరని కాదు, జీతం కోసం పనిచేసే ప్రతి ఒక్కడు కూడాను ఈ వర్గమే ఎక్కువ ఉంది. మన సమాజంలో 90% దాదాపు ఉంది. వీరంతా కూడా శూద్రులు. వేదకాలం నాటి తెలివైన వర్ణ విభజన ఈనాడు అస్తవ్యస్తం అయిపోయింది. అందుకే మనకి గత సంస్కృతులు, నాగరికతలు, వాటి వివరాలు తెలుసుకున్నందువల్ల మనకి అందులోని సూక్ష్మత అర్థం అవుతుంది. ఈ అర్థం పర్థం లేని వాదాలను తీసుకొచ్చే ఆ ఆ వెధవ తెలివితేటలు అంటాం కదా, ఇలాంటి తెలివితేటలు ఉండకుండా సత్యాన్ని గ్రహించగలుగుతాం. ఆహా, ఇందువలన జరిగింది అన్న విషయాన్ని తెలుసుకున్నందువల్ల మనకుండే అభిప్రాయ భేదాలు కూడా మనలో సమసిపోతాయి అని చెప్పేసి అని నా భావన. ఈ వర్గ నిర్ణయం, వర్ణ నిర్ణయం అన్ని కూడాను ఇందుకోసమే జరిగింది. ఈ విషయంగా అర్థం చేసుకుని ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి అని మనం ఆశిద్దాం. ఇప్పుడు ఈ విదేశీయులు మన వారిని అడిగే ప్రశ్న అనుకున్నాం కదా, గోమాంసం ఆ ఎందుకు మీరు తినరు అని చెప్పేసి ఇందాక మనం అనుకున్నాం, మాత మాత కాబట్టి మేము తినం అని చెప్పి, అది అదొక పద్ధతి అయితే ఇంకో పద్ధతి ఉంది. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఏ దేశంలో అయినా సరే వాళ్ళు మనం వస్తు మారకానికి వాడేదాన్ని ఏమంటాం మనం, కరెన్సీ అని చెప్పేసి అంటాం కదా, ద్రవ్యం. ఈ ద్రవ్యాన్ని కరెన్సీ అని చెప్పేసి అంటాం, మారక ద్రవ్యం. ఇప్పుడు ఎవరైనా అన్నం ఆకలేసినప్పుడు అన్నం తింటారా, డబ్బు తింటారా? ఒక్క విషయం ఆలోచించండి. మనం ఏం తింటాం, ఆకలిస్తే అన్నం తింటాం, డబ్బు ఉంటే డబ్బుతో అన్నం కొనుక్కొని తింటాం. ఇప్పుడు మనం పశు సంపదని ఏమన్నా, మనం మారక ద్రవ్యం అని చెప్పేసి అన్నాం. అంటే మనకి పశువే ధనం. ఈ ఎవరైనా ఆకలిసినప్పుడు అన్నం తింటాం కానీ పశువుని తినం కదా, అంటే ధనాన్ని తినం కదా. ఇది కూడా ఒక కారణం. మేము లక్ష్మిగా భావించే ధనలక్ష్మిని మేము కోసుకుని తినము అని చక్కటి సమాధానం చెప్పారట ఈ మధ్య ఒక ఆయన. ఒక్క విధంగా మనం ఆవు గో సంపద గురించి చెప్పాలంటే, నా పెరట్లో ఎన్ని ఆవులుంటే నేను అంత గొప్ప సంపన్నుణ్ణి. నా సంపదని దేనికోసం ఉపయోగిస్తాను, సంపదను మరింతగా సంపద పెంచుకోవడానికి ఉపయోగిస్తాను కానీ కోసుకొని తింటానా? ఇప్పుడు ఇది వాళ్ళు అడిగే ప్రశ్నకి మనం ఇచ్చే సమాధానం ఇదనమాట. గోవు కేవలం పెంపుడు జంతువు మాత్రమేనా? కాదు. మనందరికీ కూడా భావంలో మనకి ఆవు అంటే అమ్మ, మన ఇంటిలోని ఒక సభ్యుడు. ఇది మనకు వేదకాలం నుండి కూడా అందించబడిన ఒక గౌరవప్రదమైన ఆలోచన. దానికి అనుగుణంగానే మన ప్రవర్తన కూడా ఉంది. మనం ఆ విధంగానే ప్రవర్తిద్దాము. గోవును గౌరవిద్దాము. గోవు వలన మనం అభివృద్ధి పొందుదాం. ఇప్పుడు చివరిగా ఈ రోజు టాపిక్ లో సారాంశం ఏంటి అని చెప్పేసి, ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయం యొక్క సారము తెలుసుకోవాలి కదా. ఈ విషయం తెలుసుకున్నాం, విషయం యొక్క సారం కూడా తెలుసుకోవాలి కదా. సారం కొన్ని పాయింట్ల కింద చూద్దాం. ఒకటి, సింధు నాగరికతను విదేశీ దండయాత్రల వల్ల కోల్పోయాం అని మ్యాక్స్ ముల్లర్ చెప్పిన దానికి రుజువులు లేవు. పరిస్థితులు ప్రతికూలమయ్యాయి కాబట్టి ఆ ప్రదేశాలను బీడు పెట్టవలసి వచ్చింది. అవి ఎండిపోయి, కారణం ఏంటంటే నదులు ఎండిపోవడం దానికి కారణం అని ఒక విషయం మనకి రూఢయింది. రెండోది, వేద సాహిత్యంలో ఇన్ ఇతర దురాక్రమణల ప్రసక్తి కానీ, అంటే ఆర్యులు ఎక్కడికో దండయాత్ర వచ్చారన్నారు కదా, ప్రసక్తి కానీ, ఎక్కడి నుండో వలస వచ్చినట్లు కానీ ప్రస్తావించబడలేదు. ఇక్కడి పరిపాలకుల వంశాలు ఎలా ఉన్నాయి, సూర్యవంశం, చంద్రవంశం. ఎప్పుడుది, రామాయణం త్రేతాయుగం నాటిది. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడాను ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఉన్నారు మనకి. కాబట్టి ఇదేం తెలుస్తుంది మనకి, ఇది మన సంస్కృతి చాలా పురాతనమైనది. మూడు, భౌగోళిక పరిస్థితి, వాతావరణం, పశుపక్షి సంపద, వీటి గురించి వేదాల్లో ఏ విధంగా వర్ణించబడిందో ఇది సింధు నదిలో నాగరికతలోకి మిగతా నాగరికతలకి కూడా చక్కగా సరిపోతుంది. అంటే ఇక్కడ ఆ ఇక్కడ రూపొందించబడిన కళాకృతులు ఉన్నాయి కదా, ఈ కళాకృతులు, పనిముట్లు, నగలు, ఆభరణాలు, ఇవన్నీ కూడాను తరువాత తరాల తరాల వరకు కూడాను వేదకాలం నుండి ఉపయోగిస్తూ వచ్చినట్టుగా మనకి చక్కగా అర్థమవుతుంది. అలాగే ఆర్య అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటో తెలుసా, ఉన్నతుడు, నోబుల్ అంటాం కదా, నోబుల్ అని అర్థం. ఇప్పుడు సంస్కారంతో
ప్రవర్తించే వారందరినీ ఆర్య అని చెప్పేసి అని సంబోధించడం మనం చూస్తుంటాం. ఇలాగా మన ప్రవర్తనే మన గౌరవాన్ని ఇచ్చేది. ఆర్య అని మనం పిలవబడాలి అని చెప్పేసి అంటే మనం ప్రవర్తించే తీరుని బట్టి ఆర్య అంటారు కానీ మనకేదో డబ్బు ఉందని చెప్పేసి కానీ, లేదంటే మనం ఆజానుబాహు అరవింద దళాయతాక్షుడం కాబట్టి ఆర్య అంటాం కానీ కాదు. మన ప్రవర్తన, ఉన్నతమైన ప్రవర్తన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆర్య అని సంబోధించడం జరిగింది. అలాగే వేదకాలం నాటి జ్యోతిష గ్రంథాల్లో ఇవ్వబడిన వివరాలన్నీ కూడా మనం ఒకసారి చూస్తేనట, పాశ్చాత్యులు భావించిన దానికంటే పురాతనమైనవి వేదాలు. ఎందుకంటే అప్పటి గ్రహాల పరిస్థితి, నక్షత్రాల పరిస్థితి, వాటిని వాళ్ళు అందులో ఉదహరించిన వాటి యొక్క స్థితిగతులను కనుక పరిశీలించేసేస్తే అది ఎప్పుడు ఉండి ఉంటాయి అనే దాని యొక్క జ్యోతిషం ప్రకారం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ కాలానికిను ఈ పురాణాలు చెప్పబడిన కాలానికి, వేద కాలానికి సరైన సమతుల్యత ఏర్పడిందంట. అంటే ఋగ్వేదం దాదాపు 3000 ఏళ్ల క్రిందటే ఆవిర్భవించింది. అంటే ఆనాడే మన సంస్కృతి విలసిల్లి ఉన్నది అన్న విషయం తెలుస్తుంది. అలాగే ఆరోది, సరస్వతి నది అనేది వేదకాలం పండితులకు కూడా ఓ పెద్ద కొరుకుడు పండ సమస్యగా ఉండేది. ప్రతి వేద విశేషంలో కూడా ఆ నది భారతదేశపు వాయువ్య దిశలో, అంటే నార్త్ వెస్ట్ అని చెప్పేసి అంటంగా ప్రవహించిన మహానది అని, దానిలో తీరంలో విశాలమైన నాగరికతలు, సంస్కృతులు, సమాజాలు ఏర్పడ్డాయని చెప్పేసి ఉటంకించబడ్డాయి. ఇప్పుడు జరుగుతున్న పరిశోధన ప్రకారం దాదాపు 3000 ఏళ్ల క్రిందట సరస్వతి నది పరివాహ ప్రాంతంలో ఏర్పడిన సరస్వతి నది ఉన్నటువంటి సరస్వతి నది దాదాపు 1700 ప్రాంతంలో పూర్తిగా మాయమైంది. అప్పుడు మన రాజస్థాన్ ప్రాంతంలో ఏర్పడిన ఎడారి కూడా, అప్పుడు కరువు ఏర్పడింది కూడా దాదాపు అదే ప్రాంతంలో, అదే సమయంలో అన్న విషయం మనకి రుజువు చేస్తుంది అనమాట. ఈ విధంగా ఆర్యుల దండయాత్ర థియరీ ప్రకారం క్రీస్తు పూర్వం 1500లో వారు దండయాత్రకు వచ్చి ఉంటే మాయమైపోయిన నది ప్రసక్తి ఋగ్వేదంలో ఎలాగా కనిపిస్తుంది? 1500లో కనుక వాళ్ళు వచ్చి ఉంటే, వాళ్ళు ఆర్యులు రాసిందే కదా మన ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో మరి సరస్వతి నది ప్రసక్తి ఉన్నదంటే అది అంతకన్నా పూర్వం నుంచి ఉన్నట్టే కదా. ఇది కూడా చెప్తుంది. సింధు నాగరికతలు, ఆర్యుల నగరాలు, నాగరికతలు ఒక్కటే అయి ఉండడం కూడా ఈ వాదనని తిరస్కరిస్తుంది. ఇప్పుడు ఇంతటి విశేషమైన సంస్కృతి మన భారతీయ సంస్కృతి, నాగరికత ఆవిర్భవించిందే మన దేశపు భూమి మీద. మనకెవరు వచ్చి నాగరికత గురించిన పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం వారికే అధ్యాపన చేయగలిగిన సమర్థత మనకి వేదం ఇచ్చింది. ఈ సమర్థవంతమైన జాతికి చెందిన వారసులం మనం. ఇది మాత్రం మీరందరూ కూడా మర్చిపోమాకండి. గర్వంగా, గౌరవంగా ఉండే ఒక అత్యద్భుతమైన సంస్కృతికి, నాగరికతకి మనందరం వారసులు అని చెప్పేసి అని మనం కంకా కుట్టి మరీ చెప్పుకుందాం. దాంతో భారతీయ సంస్కృతి, నాగరికత అనే ఒక పాఠ్యాంశం పూర్తవుతుంది. తర్వాత మనకి 2వ యూనిట్ తర్వాత కార్యక్రమం సోమవారం నాటి నుంచి చెప్పుకుందాం. ఇంతటితో మనకి మన సంస్కృతి గురించిన చక్కటి అవగాహన ఇచ్చేందుకు ఈ పాఠం ప్రయత్నించింది. మనం కూడా గ్రహించాము అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆసక్తిగానే ఈ విషయాలు విన్నారని, ఆసక్తిగానే ఈ విషయాల్ని మీ జీవితాల్లో ఆచరణలో పెట్టుకుంటారని, మీ గురించిన మీరు ఒక గొప్ప సంస్కృతికి చెందిన వారసులం మేమనే ఒక గొప్ప గర్వంతో, ధైర్యంతో ఉండండి. ఎవరైనా ఏ ప్రశ్న వేసినా సరే మీరు చక్కగా సమాధానం చెప్పండి. యోగులు అని చెప్పేసి అంటే కేవలం పిరికి పందలని కాదు అర్థం. యోగి అని చెప్పేసి అన్నవాడు ఎప్పుడు కూడా ధైర్యవంతుడు, సాహసి కూడాను. సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పేందుకే మనం సన్నిద్ధంగా ఉందాం. మన సంస్కృతి ఇచ్చిన ఆ వెన్ను తన్నుని ఇప్పుడు కూడాను మనం మర్చిపోకుండా ముందుకు వెళ్దాం. ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం జౌః శాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతిర్వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి.
సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతి రేధి శాంతి ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు, సర్వారిష్టసు శాంతిర్భవతు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇతత్ సర్వం శ్రీ రామకృష్ణ పాదారవిందార్పణమస్తు. ఇతత్ సర్వం శ్రీ శారదామాత పాదారవిందార్పణమస్తు. ఇతత్ సర్వం శ్రీ వివేకానంద పాదారవిందార్పణమస్తు. స్వస్తి.